ఓం నమో భగవతే వాసుదేవాయ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి చెప్తున్నారు, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అంటున్నారు. మరి ఇప్పుడు కష్టాలు లేవా? దేవతలకి భక్తులకి పైతే ఇబ్బందులు లేవా? ఇప్పుడు అధర్మం లేదా బయట? వస్తలేడుగా మరి కృష్ణుడు. మరి ఎట్లా? మరి అబద్ధం చెప్తున్నాడా కృష్ణుడు? మరి ఇప్పుడు చాలా వరకు నశించినట్లే కనిపిస్తుంది. మరి కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి కదా కొంతమంది. 500 బ్యాక్ వచ్చారు స్వామి. ఇక్కడ మెయిన్ మీనింగ్ మనకు తెలుసు. మెయిన్ అంటే ముఖ్య మూలార్థం ఏమంటున్నారు స్వామి? ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి సాధువులు ఎవరైతే ఆ ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళని కాపాడడానికి నేను వస్తాను అని చెప్తున్నారు. సాధువులను రక్షించడానికి వస్తాను అంటున్నారు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి, ఏంటంటే స్వామి వస్తేనే రక్షణ అవుతుందా అనే ఒక ప్రశ్న రాసుకోవాలి ఫస్ట్. స్వామి నేను వస్తానంటున్నారు, మరి ఇప్పుడు కూడా ఇబ్బందులే ఉన్నాయి, అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ కలియుగంలో కంటిన్యూ ఇబ్బందులే ఉంటాయి. అంటే వాస్తవానికి సాధువుల్ని రక్షించడానికి కృష్ణుడు కంటిన్యూగా కూర్చోవాలి కలియుగంలో. వచ్చి 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే కుదరదు యాక్చువల్గా. ఇలాగే కంటిన్యూగా ఉండాలి. వాస్తవానికి స్వామి వస్తేనే జరుగుతుంది అనేది కాదు, కానీ స్వామి వస్తారు. స్వామి రానప్పుడు ధర్మం కాపాడబడదా? అధర్మాత్ములు శిక్షించబడరా అంటే అది మనం అర్థం చేసుకోవాలి. శిక్షించబడతారు. ఆ యొక్క పరిస్థితుల్లో ఎలా శిక్షించబడుతున్నారు అనేది మనకు అర్థం కాదు. అది ఒకటి డిఫరెన్స్. మనము పేపర్లలో ఎన్నెన్నో తప్పులు, మర్డర్లు, మానభంగాలు చూస్తుంటాం కదా. మీరు ఏదైనా ఒక్క వార్తకైనా ఆయనకి ఇలా శిక్ష పడింది, ఫలానా జరిగింది, 100 కేసులు జరిగితే మీరు ఒక 10, 20, 50 విన్నారా? ఏం జరిగిందో తర్వాత? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాం కదా. నిజంగా రిలీజ్ అయ్యారా, శిక్ష పడిందా తర్వాత విషయం. బట్ మనం అజ్యూమ్షన్ ప్రకారం అయితే వాళ్ళందరూ ఎక్కడో జైల్లో ఉన్నారు అని ఊహించాలి కదా. ఇబ్బంది మనకైతే తెలియదు కదా. మరి మన కళ్ళ ముందులా జరుగుతున్న ప్రపంచంలో నేరాలకే మనకి ఏం జరుగుతుందో తెలియదు. వార్తలు వస్తే ఇంకా వార్త వల్ల కూడా ఏం కావాలి? అక్కడ ఏదన్నా ఒక అధర్మ కార్యక్రమం జరిగితే పేపర్లు వస్తుంది. ఆయనని శిక్షించినప్పుడు ఏమైనా వార్తలు వచ్చాయా? చాలా రేరు. 1000లో ఒకటి ఉంటుందేమో. పెద్ద కేసు ఇప్పుడు చాలా తక్కువ కదా. సో ఇక్కడైతే మనకి ఏ విధంగా అయితే అధర్మం జరిగినప్పుడు మనకి పేపర్లలో తెలుస్తుంది, వాళ్ళకి శిక్ష పడే వరకు సమయం పడుతుంది. ఆ శిక్ష పడేటప్పటికి ఈ రెండింటి మధ్యలో 1000 ఉంటాయి కేసులు. అది ప్రాబ్లం. ఈ 1000 కేసుల గురించి ఎవరు రాసుకుంటారు, ఎవరు ఇస్తారు, మనకి ఏడ తెలుస్తుంది ఆ లిస్ట్? మనకి టైం ఎక్కడిది కదా, తెలియదు. సో అదేవిధంగా భగవంతుడు వాస్తవానికి ఇక్కడ సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను వస్తాను, అవతరిస్తాను అని స్వామి చెబుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే సాధువులను అంటే రక్షించి దుష్టులను శిక్షించడానికి స్వయంగానే రావాల్సిన అవసరం లేదు. అని తనకు అలా సరదా అనిపించినప్పుడు, అలా సరదాగా భక్తులతో ఆడుకోవాలన్నప్పుడు, భక్తులతో అలా లీలావేశం చేయడానికి, ఆనందం ఆడడానికి వస్తాడు. వచ్చి పనిలో పనిగా దుష్ట సంహారం చేస్తాడు. యాక్చువల్ సీక్రెట్ అది. దుష్ట సంహారం కోసమే రావాలంటే స్వామి రావాల్సిన అవసరము లేదు. మనకి శ్రీమద్ భాగవతంలో భరత మహారాజు యొక్క కథ ఉంది. సో వారు ఈ యొక్క భూమండలాన్ని నిరాటంకంగా గృహస్థుడిగా, రాజుగా
కోటి సంవత్సరాలు పరిపాలించారట. భార్యని, పిల్లలని, భార్య పిల్లలందరినీ కూడా అక్కడ వదిలేసి చక్కగా కొడుకులకు అప్పజెప్పేసి రాజ్యాన్ని చూసుకో అని చెప్పేసి అడవికి వెళ్ళిపోయాడు. అడవులలోకి ఏకంగా వెళ్ళిపోయి తపస్సులో మునిగి ఉన్నాడు. తపస్సులో మునిగి ఉన్నాడు. చక్కగా భగవంతుడి యొక్క వాసుదేవపరాయణ, వాసుదేవుని యొక్క భక్తియుక్త సేవలో ఉన్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వారికి భగవంతుడి యొక్క సేవ తప్ప, భగవంతుడి యొక్క నామ ధ్యాస తప్ప వేరే ఏమీ లేదు. అంతా జీవితం చక్కగా సాగుతూ ఉంది. అంతా జీవితం చక్కగా సాగుతూ ఉంది. ఒకరోజు ఏమైంది అంటే ఒక జింక ప్రెగ్నెన్సీ, అంటే జింక కడుపులో జింక పిల్ల ఉంది. ఆ జింక పిల్ల కడుపులో పెట్టుకొని తనను కాపాడాలి. ఒక అడవి జంతువు సింహమో పుల్లో వెంట పడుతూ ఉంటుంది. ఈ యొక్క హరిణం వెంట పడుతూ ఉంటే దాన్ని, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. నీళ్ళల్లో పడుతుంది, బయటపడుతుంది. మొత్తానికి ఆ జింక పిల్ల బయటపడుతుంది. ఆ జింక మాత్రం తప్పిపోతుంది. ఆ జింక పిల్లని చూసి ఈ యొక్క భరత మహారాజు చలించిపోతాడు. జింక పిల్లని చూసి, అరే తల్లి లేదే, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, నేనే చూసుకోవాలి అని ఫస్ట్ దానికి ఉపచారాలు చేసి దానికి భద్రంగా అన్ని రకాలుగా చూస్తాడు, కాపాడుతాడు. ఆ పులి నుండి కాపాడుతాడు. భద్రంగా శుభ్రం చేసి కాపాడి తనతో పాటే పెంచుకుంటాడు. కాపాడాడు, బాగుంది. ఆ యొక్క జింక పిల్లని తీసుకొని వచ్చేసి తనతో పాటు ఆశ్రమంలో పెట్టుకున్నాడు. ఆశ్రమంలో పెట్టుకొని దాన్ని ఏమంటారు, ఆట పాట ముచ్చట, వాటికి భోజనం పెట్టడం. వాటికి కావాల్సిన భోజనం అంటే ఏముంది, మంచిగా పచ్చిగడ్డి ఏదైనా అవి ఇవి కందమూలాలు దానితో పాటు తినడము. అవి ఆ జింక పిల్ల అవి ఇవి తింటూ ఉంటుంది. తను యజ్ఞము హోమాలు, తన యొక్క భగవంతుని ధ్యాస అవి ఇవి చేసుకుంటాడు. జింక పిల్లని చూసుకుంటుంటాడు, తన పూజలు తను చేసుకుంటుంటాడు, భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటాడు. స్టార్టింగ్లో బాగానే ఉంది. సో ఒక స్టేజ్ తర్వాత ఏమైంది అంటే లోపల అటాచ్మెంట్ పెరిగింది యొక్క జింక పిల్ల పట్ల. ఇలా కూర్చుంటాడు మంచిగా, భగవన్న ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాడు. జింక పిల్ల ఏం చేస్తుందో అని చూస్తాడు. మళ్ళీ అది ఎక్కడ తిరుగుతుందో చూస్తాడు. జింక పిల్ల ఎప్పుడైనా పొరపాటున కనపడకుండా 10 నిమిషాలు కనపడకుండా పోయిందనుకోండి, అరే మా జింక ఏది, నా హరిణి ఎక్కడ, హరిణి నా హరిణి ఎక్కడ, కొంచెం టెన్షన్ పడతాడు. పూజలు చేసుకుంటాడు, టెన్షన్ పడతాడు. అలా అంటే ఒక క్షణము అది లేని పరిస్థితుల్లోకి తను ఏమంటాము, లోపల యాంగ్జైటీ, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమన్నా అయిందో ఏమో, హరిణికి ఏమన్నా అయిందేమో అనే స్టేజ్కి వస్తాడు. చూడండి, మొదటి స్టేజీ బాగానే ఉంది. ఎప్పుడైనా సాధువు కాపాడాలి. అందులో భరత మహారాజు అంటే క్షత్రియుడు. క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి, కాపాడడం కాబట్టి ఆ ఒంట్లో ఆ రక్తం అనేది ఉంటుంది. ఏదైనా ఒక జీవికి ఎదురుగా కష్టం అనేది కలిగిస్తే అతను కాపాడుతాడు. అంతవరకు బాగుంది. కాపాడిన వాళ్ళనల్లా అలా పెట్టుకుంటాను అని అంటే తన యొక్క లక్ష్యానికి ఎదురు దెబ్బ కలుగుతుంది అని ఆ క్షణంలో అర్థం కాదు. విధిరాత చాలా బలీయమైనది. సో ఆ జింక పిల్ల యొక్క వ్యామోహములో పడిపోయాడు. ఏదైనా హరిణి కనబడకపోతే ఎంతగా బాధపడ్డాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక గంట సేపు కనబడలేదంటే కథం, ఇక భోజనం కూడా చేయలేవు. నాకు వచ్చిందాక టెన్షన్ అనమాట. ఇప్పుడంటే మనం జింక పిల్లలను పెంచుకోలేం, కానీ కుక్క పిల్ల పెంచుకుంటే ఒక లాభం, అంటే దొంగలు వస్తే అరుస్తుంది, ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. ఏంటో చెప్పండి ఎవరైనా. అటాచ్మెంట్ అవుతుంది. అది చేసిన బుడి చేష్టలకి బుద్ధిగా క్లోజ్ అయిపోతాము. క్లోజ్ అయిపోయి కుక్కని మనసులో బాగా పెట్టేసుకుంటాం. చచ్చిపోయే ముందల కృష్ణ అనే బదులు పేరు పెట్టుకుంటే ఆ టామీ అంటే ఆయన మైండ్లో ఏముంది, బుజ్జి కుక్క పిల్ల ఉంది. అల్సేషన్ ఉంటాయి కదా, కుక్క పిల్ల మనసులో ఉంది. తర్వాత ఏం కావాలి,
కుక్క పిల్ల అయి పుడతాడు. ఆ ఇంట్లో పుడతాడో తెలవదు, ఎదురింగ ఇంట్లో పుడతాడో తెలవదు, పక్క ఊర్లో పుడతాడో తెలవదు, పక్క రాష్ట్రంలో పుడతాడో తెలవదు, పక్క దేశంలో పుడతాడో అది గెలవదు మనకి. అది భగవంతుడి కేసం. చూడండి. లేదంటే నేను కుక్క పిల్లని తెచ్చుకుంటాను గానీ, నేను అలా కుక్కని తలుచుకోను, నేను మహాభక్తుడిని అని అన్నారనుకో ఎవరైనా, జడభరతుడిని గుర్తు తెచ్చుకోవాలి. అయ్యా జడభరతుడు అందమైన భార్య, పిల్లలు, రాజ్యం, సమస్త రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి అడవిలోకెళ్ళి వాసుదేవపరాయణ, వాసుదేవుడే నాకు కావాలి, నేను ఆత్మని ఈ శరీరంలో కూర్చొని ఎన్నాళ్ళు పుడతాను, ఎన్నాళ్ళు చేస్తాను, వైకుంఠం వెళ్ళాలి, ఎన్నాళ్ళు ఈ భౌతికమైన కార్యక్రమాల్లో పడి చావాలి, నేను వైకుంఠనాథుణ్ణి పొందాలి, మళ్ళా జన్మ నాకు ఇక్కడికి వద్దు, ఇక్కడ పుడితే చావు, పుట్టుక, ముసలితనం, రోగాలు, మనిషి పుట్టక ఈడ ఎంజాయ్ చేయడానికా కాదు, మళ్ళీ పుట్టడం అనేదే లేకుండా వైకుంఠం వెళ్ళాలి అని కృష్ణుణ్ణి, విష్ణు భగవాను యొక్క ప్రసన్నం కోసం అడవికి వెళ్ళాడు. మొత్తం వదిలేసుకొని, త్యాగం చేసుకొని, మొత్తం త్యాగం చేసుకున్న ఆయన, హరిని ప్రేమలో పడ్డ ఆయన, ఇంట్లో ఏది త్యాగం చేసుకోకుండా బంగారాన్ని కాపాడుతుంది కుక్క అని పెట్టుకున్న ఆయన కుక్కను తెలవకుంటుంటాడా? కుక్క ఒళ్ళో పడకుండా ఉంటాడా? అది ఒక పెద్ద స్పెషల్ మ్యాటరే అవుతుంది ఆ మ్యాటర్ కదా. సో ఫైనల్గా మొత్తానికి ఈ యొక్క హరిని, జింక యొక్క అటాచ్మెంట్, ఆసక్తిలో పడిపోయాడు, కనెక్షన్లో పడిపోయాడు ఈయన. ఒకరోజు సడన్గా మాయమైపోయింది. ఆ రోజైతే ఇక ఆయన పరిస్థితి వివరించారు, ఎన్ని శ్లోకాలు చెప్పారు. ఫ్యూచర్లో మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఒక క్లాసు, ఇప్పుడు జస్ట్ సమ్మరీగా తెలుసుకుంటున్నాం. ఆయన ఒక జింక పిల్ల కాళ్ళ అడుగులని చూసి కూడా అసలు మరిచిపోతుంటాడు. ఆహా, భూమి ఎంత పుణ్యం చేసుకుందో కదా, అందుకోసమే ఆ యొక్క జింక యొక్క కాలు పాదముద్రలు భూమి మీద పడ్డాయి. మనం కృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు భూమి మీద పడితే ఎంత గొప్పగా చూస్తాం మనం. ఆహా, ఏం అదృష్టము, ఈ భూమి మీద కృష్ణుడు పాదాలు నడయాడా అన్నట్టాం కదా. ఆ విధంగా జింక పిల్ల భూమి మీద తిరిగిందా, ఎంత సుకృతం చేసుకొని ఉంది. ఈ జింక పిల్ల యొక్క మచ్చలు చందమామ మీద కూడా ఉన్నాయా? అరే, ఎక్కడికి పోయింది నా హరిని, నా జింక? అయ్యో, ఏదైనా పులి గాని, సింహం గాని తినలేదు కదా, నా మీద దయ తలుస్తుందా లేదా, వస్తుందా లేదా, నా మీద ఏమన్నా ప్రేమ ఉందా లేదా ఆ జింక పిల్లకి? ఇది ఆయన పరిస్థితి. అయ్యో, నేనేం పాపం చేశానో, నాకు దూరమైంది, నా మీద కరుణ చూపిస్తావా, వస్తావా? ఇది పరిస్థితి. చూడండి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు అసలు. ఎవరు రాజ్యాన్ని వదిలిపెట్టిపోయి అడవికెళ్ళి జుట్టు ఎడబోసుకొని ఉంటారు చూసారా. ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం, చక్కగా డాన్సులు వేస్తాం, హరినామం చేస్తాం, కానీ అప్పుడు అలా కాదు. అవధూతలాగా ఆశ్రమంలో ఉండే ఈ ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు ఏమీ ఉండవు. సింపుల్ లైఫ్, భగవన్నామము తప్ప వేరే ఏముండదు, భగవత్ సేవ తప్ప ఏమి ఉండదు. అంత త్యాగము చేసిన వ్యక్తి ఆఖరికి హరిని హరిని అంటూ అలాంటి సిచ్యువేషన్ మన భరత మహారాజుకు వచ్చింది. తలుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అలా మొత్తానికి అలా దాని యొక్క మైకంలో పడిపోయాడు, మనసంతా అక్కడే ఉండిపోయింది. సో అలా జీవితం గడిచింది. ఆ యొక్క పరిస్థితుల్లో ఏమైంది అంటే, చేస్తూ చేస్తూ ఇప్పుడు ఇంతకుముందు చేస్తున్న ఏ అయితే భగవత్ సేవకు సంబంధించిన కార్యక్రమాలున్నాయో అవి కుంటుపడిపోయాయి. ఆధ్యాత్మిక సాధన అనేది కుంటుపడిపోయింది. రోజు యజ్ఞము, రోజు ఉదయం అగ్నిహోత్రములు చేయడము, రోజు ఏదైతే చేస్తారో భగవన్నామములు ఏదైతే చేస్తారో అవి తగ్గిపోయాయి. అంటే ఈ అటాచ్మెంట్లో పడడం వల్ల స్వీయ లాభ ఉపేక్ష, ఆత్మలాభం వైపు నడిపే కార్యక్రమాలు తగ్గిపోయాయి. కాబట్టి ఈ అటాచ్మెంట్, వాటి జీవుల పట్ల అటాచ్మెంట్ అనేది మహాప్రమాదకరము. అటాచ్మెంట్ ఉండొద్దా అంటే చూడండి, ఈవెన్ ఇది ఇక్కడ జింక పిల్ల స్టోరీలు అంటే, ఇక్కడ జింక పిల్ల కానీ మనకి నిత్య జీవితంలో ఎలాంటిది సాధన ప్రాక్టీస్ చేయాలి అని అంటే,
అంత తేలిక కాదు. అట్‌లీస్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక్కొక్కటిగా ప్రయత్నం చేస్తేనే వస్తుంది. కానీ మనం అనుకోగానే మొదలుపెట్టైతే వచ్చేది కాదు. హ్మ్. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, మనమడైనా, మునిమనవడైనా, ఎలాంటి వాళ్ళైనా ఎలా ఉండాలి అనంటే, అభిమానము, ప్రేమ, బాధ్యత ఉండడం వేరు. అటాచ్‌మెంటు వేరు. ఎందుకంటే, మనకి బాధ్యత ఉన్నది మనకి. బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని భగవంతుని వైపు నడిపియడానికి బాధ్యతను తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా నడిపియడానికి బాధ్యత తీసుకోవాలి. కృష్ణ చైతన్యంలోతో పాటు శరీరాన్ని పోషణ చేసుకోవడానికి వారికి కావాల్సినయన్నీ కూడా నేర్పించి బాధ్యత తీసుకోవాలి. తీసుకోవాలి కానీ, ఇక చనిపోయేటప్పుడు గుర్తొచ్చే అంతటి అటాచ్‌మెంట్ తీసుకోకుండా ఉండాలి. మనకి జీవితం అంతే నారాయణ స్మృతి. మనిషి బతికున్నాడంటే చచ్చిపోయేటప్పుడు ఎవరు గుర్తు రావాలి ఆఖరికి? నారాయణ గుర్తు రావాలి. నారాయణ గుర్తు రావాలనంటే మిగిలిన వాటి వైపులా అతుక్కొని ఉంటే మళ్ళీ అది ఇక్కడికి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వచ్చి ఇక్కడ పుట్టాలి. మళ్ళీ ఇక్కడ పుట్టాలి అనంటే ఇక్కడ ముసలోళ్ళైతాం, రోగాలొస్తాయి, చావాలి. ఎన్ని జన్మలున్నా పుడతానే ఉంటారు, చస్తానే ఉంటారు, పుడతానే ఉంటారు, చస్తానే ఉంటారు. చూడండి ఒక్క చిన్న తప్పుకి ఏమైపోయింది తన యొక్క ఆధ్యాత్మిక స్వీయ ప్రయోజనం అనేది తక్కువైపోయింది. ఈవెన్ ఆయన ఎలాంటి పరిస్థితిలోకి వచ్చేదంటే అనుష్ఠానం చేస్తూ చేస్తూ ఇందాక చెప్పాం కదా అటు ఇటు ఊకే జింక కోసం చూసేవాడట అలా అలా చేస్తూ చేస్తూ ఆ యొక్క జన్మ చాలించాడు. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే కరుణ అనేది తన యొక్క ఆధ్యాత్మిక లాభానికి ఏమంటాము బ్రేక్ పడకుండా హెల్ప్ చేయాలి. ఆధ్యాత్మిక లాభము దాటిపోకూడదు. అటాచ్‌మెంట్ అనేది దేని మీద పడకూడదు. సో మొత్తానికి చనిపోయాడు. మోహము అనేది బాగా ఉంది. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎవరిని తలుచుకుంటాడు చనిపోయేటప్పుడు? ఇంట్లో ఊర్లో భార్యనో, కొడుకునో తలుచుకుంటే ఒక విధంగా ఉండేదేమో. ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క జింకనే తలుచుకొని ఆల్రెడీ బాధపడుతున్నాడు. దొరకలే. నా నా ప్రియురాలు నాకు దొరుకుతదా అన్నట్లుగా జింకనే మనసులో తలుచుకుంటూ చనిపోయాడు. సో జింకనే తలుచుకుంటూ చనిపోయాడు కాబట్టి ఆటోమేటిక్‌గా భగవద్గీత ప్రకారం ఏంటి? చనిపోయేటప్పుడు యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. ఎప్పుడైతే శరీరం వదిలేటప్పుడు ఏ భావాన్నైతే తలుచుకుంటూ వెళుతారో ఆత్మ వదిలేస్తూ శరీరాన్ని వదిలేసిపోతుందో ఆ భావాన్ని అంటే ఆ జన్మనే ఆ శరీరాన్ని పొందుతారు. సో ఈ యొక్క జింకని తలుచుకుంటూ ఈ యొక్క భరత మహారాజు శరీరాన్ని వదిలేస్తాడు. మరి భగవంతుడి చట్టం ఏమీ తేడా రాదు. భగవంతుడి చట్టంలో మార్పు రాదు అంత తేలికగా కదా. మరి ఆయన తలుచుకున్నాడు. చూడండి ఎంత కష్టపడి ఆఖరికి వృధా అయిందా, నష్టమయ్యిందా అంటే కంప్లీట్‌గా వృధా కాలేదు, లాభము వెంటనే రాలేదు. కొంచెం డిలే అయింది. కొంచెం డిలే అయింది. ఆ డిలే మనకు ఆల్రెడీ కొద్ది గొప్ప స్టోరీ తెలుసు కాబట్టి తెలిస్తే అర్థమవుతుంది. సో యొక్క జింక జన్మ తీసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్‌గా జింక జన్మ తీసుకున్నాడు భరతుడు. ఒక ఫెసిలిటీ ఏమైంది అంటే ఈయనకి పోయిన జన్మ గుర్తుంది. ఎందుకు? అనుష్ఠానం. మనం భగవంతుడి సేవ చేశాడు గదా! అంత రాజ్యాన్ని వదిలిపెట్టాడంటేనే మామూలు సేవ కాదు గదండీ. రాజ్యాన్ని, భార్యని, పిల్లల్ని అందరిని వదిలిపెట్టిపోవడంటే అది మామూలు త్యాగం కాదు. అంత త్యాగము చేసినా జింక అయి పుట్టాడు అనంటే మనమేమి త్యాగం చేస్తున్నాం, మనమేమైపోతాం, మనమే అడిగిపోతాము అనేది మనం కూడా ప్రశ్నించుకోవాలి ఒకసారి. మనం ఎలాంటి వలల్లో పడతాము, ఎక్కడికి ఎక్కిపోతాము, ఎక్కడెక్కడ కొట్టుకొని పోతాము, ఏ జన్మలలో పడతాము, ఎక్కడెక్కడికి వెళ్తాము, మనం ఎవరికి వాళ్ళ మనం పరీక్షించుకోవాలి. కాబట్టి అంత త్యాగం చేసి అంత భగవత్ సేవ చేశాడు కాబట్టి జింక పిల్ల జన్మ వచ్చినప్పటికీ పోయిన జన్మలో నేనెవరిని అని గుర్తుంది. మీకు ఎవరికైనా గుర్తుందా పోయిన జన్మలో? ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు చెప్పండి సీక్రెట్‌గానైనా. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తర్వాత నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగం క్షేమం వహామ్యహం. సో
ఆయన భగవంతుడి సేవ అంత చేసినా వృధా అయ్యిందా అంటే కాలేదని చెప్పాలి. లేట్ అయింది, డిలే అయింది కాకపోతే. మరి కృష్ణుడు వదిలేశాడా అంటే ఇప్పుడు వదిలేయలే. ఆయన చేసిన తప్పుకి కొంచెం డిలే అయింది, క్యాబ్ వచ్చింది. కానీ స్వామి వదిలిపెట్టలే. స్వామి ఏం చేశారు, ఆ యొక్క పోయిన జన్మ యొక్క ఆ స్మృతి ఏదైతే ఉందో ఆ జన్మ స్మృతిని ఇచ్చారు స్వామి. అందుకనే భగవంతుడు మనం ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేస్తామో, భగవంతుడికి శరణాగతి పొందుతామో, కృష్ణనామం మనం చెబుతామో, ఉచ్చరిస్తామో, మనకు లాభం చేస్తాడు. యోగక్షేమం వహామ్యహం. ఈ లాభం అనేది 2 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమికంగా చేసినట్లయితే ఆత్మకి ఎక్కువగా చేస్తారు స్వామి. శరీరం కంటే ఆత్మకి ఎక్కువగా లాభం చూపిస్తారు. ఇప్పుడు ఈ కథనే చూసుకుందాం. మీరు మీరు ముందు కథ కంటే ముందు చెప్పండి. ఆత్మకి లాభం చేస్తే ఉత్తమమా, శరీరానికి లాభం చేస్తే ఉత్తమమా? మన క్లాసులు కొద్దిగా వింటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అడిగే వచ్చేస్తుంది. మనం క్వశ్చన్ ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ప్రాక్టికల్గా చూసినట్లయితే ఇదే భరత మహారాజు పరిస్థితికి తీస్తే, ఓం వాసుదేవాయ భగవన్ నామం చేస్తున్నాడు, యజ్ఞాలు హోమాలు చేశారు, అన్నీ చేశారు. ఒకవేళ శరీరానికి లాభము చెయ్యాలి అని అంటే అడవిలో ఉన్నవాడిని తీసుకొని పోయి మళ్ళీ ఎక్కడేయాలి, రాజ్యంలో పడేయాలి, మళ్ళా కింగ్ చేయాలి, మళ్ళీ పరిపాలించనాలి. ఏమైనా మళ్ళీ రాజుగా పరిపాలిస్తాడు, మళ్ళా చచ్చిపోతాడు, మళ్ళా ఎక్కడో పుడతాడు, మళ్ళీ ఎక్కడో వాళ్ళ ఇంటనో మళ్ళీ రాజుగా పుడతాడో తెలియదు, అడుక్కునే వాళ్ళ ఇంట్లో పుడతాడో తెలియదు, అది వేరే విషయం. కానీ అడవికి వెళ్ళాడు. లాస్ట్లో మిస్టేక్ అయినప్పటికీ ఆ యొక్క గుర్తు ఏదేందో ఉందో, నేను ఇంతకు ముందు జన్మలో భరత మహారాజుని, ఈ భరతఖండాన్ని నేను ఏలిన రాజుని, భార్య పిల్లలను వదిలేసి వాసుదేవుడు నాకు భగవంతుడు కావాలి, వైకుంఠం వెళ్ళాలి అని నిర్ణయించుకొని అడవిలోకి వచ్చేసి భగవన్నామ స్మరణ చేస్తూ కూర్చుంటే, అయ్యో జింక పిల్ల ఓడిలో మాయలో పడిపోతిని కదా, జింక పిల్ల గురించి తలుచుకొని చచ్చిపోయాను, ఎప్పుడు జింక జన్మ వచ్చింది అని ఆయన చూడండి. యాజ్ ఇట్ ఈజ్ నేను రాజుని ఇంతకుముందు, ఇప్పుడు జింకని అని గుర్తుందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మన ముందలల్లో కూడా ఉంటాయి కానీ అవి చెప్పలేవు. సో ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది, ఒక కోడిని చంపితే నువ్వు కోడి కావాలి, నిన్ను వాళ్ళు చంపుతారు అంతే. నీకేమి పెనాల్టీలు ఉండవు. రెడ్ సిగ్నల్ దాటితే 500, పలానా దాటితే 1000 రూపాయలు, డబ్బులు నిన్ను అడగదు గవర్నమెంటు. మన ప్రకృతి గవర్నమెంట్ మనల్ని డబ్బులు పెనాల్టీ కట్టమని అస్సలే అడగదు. మాంసహ, మనం ఇప్పటికి కూడా మాంసం మాంసం అంటాం కదా. మాంసం అంటే మన తెలుగు పదం కాదు తెలుసా. మాంసం అనేది సంస్కృత పదం. అప్పటి నుంచి సంస్కృతం నుంచి తిరిగి మనం ఏమరా మాంసం తిన్నావురా, నీసు మాంసం అంటారు. మాంసహ, మాం అంటే నేను, సహ అంటే అతను, సహ అంటే అతను, నేను వాడు, అంటే నేను భవిష్యత్తులో వీడు. మధ్యలో ఏం పదం వాడాలి మీరు, భవిష్యత్తులో. మా సాలో మధ్యలో భవిష్యత్తులో యాడ్ చేయి. మామ్ ఇన్ ఫ్యూచర్ సహ. ఇది క్లారిటీ, కనెక్షన్ అర్థమైందా. మాంసం అర్థం అది. ప్రకృతి క్రూరమైనది అంటారు తెలుసా. కొంతమంది ఇంత ఘోరంగా జరుగుతుంది, దేవుడికి దయ లేదండి, ఇంత ఘోరంగా చంపేస్తున్నారు, వీళ్ళని శిక్షించవచ్చు కదా అని అంటారు కదా. ఒక్కోసారి అబ్జర్వ్ చేసిరా, అంటే ఆవేశం. అంటే మనం ఆ ధర్మాన్ని వెనక్కి తీసుకురావాలి, బయటికి పట్టుకురావాలి. నువ్వే పదమైతే చెప్తున్నావో అదే చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా. ఇంత ఘోరంగా చంపుతున్నారు జంతువుల్ని, శిక్షించడా స్వామి, ఎక్కడున్నావు దిగిరావా, ఎక్కడ ఉన్నావు దిగిరా దిగిరా పాట పాడుతున్నావు కదా. అదే ధర్మం నీకే తెలుసా, ఆయన చేసేది అదే పనిని నువ్వు ఏదో అనుకుంటున్నావు. అర్థమవుతుందా, అర్థమైంది అందరికీ చెప్పింది. నువ్వేదైతే కంప్లైంట్ చేస్తున్నావో అది ఆయన చేసే ధర్మమే, ప్రకృతి ద్వారా చేస్తున్నాడు. ఆ శిక్షలో భాగంగా నువ్వు చూస్తున్నావు, గతంలో ఆయన ఏం తప్పు చేశాడో నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు అధర్మం అనుకుంటున్నావు. ఒక జీవి బాధపడుతుంది అంటే ఇంతకుముందు ఆ జీవి వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఉంది, వీళ్ళిద్దరికి భోజనం కనెక్షన్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఆల్రెడీ. అది ఉంది కాబట్టి స్వామికి తెలుసు. సో భగవంతుడి యొక్క రక్షణ ముఖ్యంగా ఆత్మకి రక్షణ అనేది ముఖ్యం.
శరీర రక్షణ ఏముందండి? కొన్ని సంవత్సరాలు ఈడ సుఖపడతాం. డబ్బులో, పదవిలో ఇచ్చారనుకోండి. ఎన్నాళ్ళు ఉన్నారు? ఎంతమంది సీఎంలు 100 ఏళ్ళు ఉన్నారు ఇప్పటివరకి? 100 ఏళ్ళు ఉన్నాడా ఏదైనా సీఎం? ప్రైమ్ మినిస్టర్ ఒక 100 ఏళ్ళు ఉన్నాడా ఎవరైనా? ఎవరు లేరు. ఈళ్ళు ఎందుకంటే ఒకప్పుడు 1,00,000 సంవత్సరాలు ఉన్న రాజులు గూజులే ఇప్పుడు 1,00,00,000 సంవత్సరాలు అని చెప్తున్నారు ఈడ భాగవతంలో భరత మహారాజు. ఈ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎంత ఎలా అల లాంటిది. చిన్న అల లాంటిది. చిన్న అలజడి లాంటిది. మళ్ళీ పుట్టాలే, మళ్ళీ చావాలే. భగవంతుడికి తెలుసు. ఈ శరీరానికి ఇచ్చేది తాత్కాలికము. ఫస్ట్ ఎంతసేపు ఆయన యొక్క మైండ్ ఫోకస్ కృష్ణుడి యొక్క ఉద్దేశము ఆత్మ ఉద్ధరణ. అరే ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ ఈ భవసాగరములో కొట్టుమిట్టాడవద్దు అని ఆలోచిస్తాడు. ఆయనకి ఎవరైతే శరణాగతి పొందుతారో, ఎవరైతే ఇది తెలుసుకుంటారో, దానికోసమే ఈ తాపత్రయం అంతా. మొత్తానికి హరిని ఆ యొక్క జింక భరత మహారాజు జన్మ ఈ యొక్క జింక జన్మ పొందాడు కదా, పోయిన జన్మంతా గుర్తుంది, బాధపడుతూ ఉంటాడు. తప్పు చేరింది, అదొక్క చేయకుండా ఉంటే నేను హ్యాపీగా స్వామి దగ్గర వైకుంఠంలో ఉండేవాడిని కదా అని బాధపడుతూ ఉంటాడు. ఏం చేస్తాడో తెలుసా? జింక జన్మలో ఉండి కూడా పచ్చిగడ్డి కూడా తినడు. ఆధ్యాత్మిక వైదిక జ్ఞానం ఉంది కదా. ఎక్కడైతే ఎండిపోయిన గడ్డి ఉందో ఆ ఎండిపోయిన గడ్డి మాత్రమే తిని బతుకుతాడు. తపస్సు. పచ్చి గడ్డిలో ప్రాణం ఉంది. ఆ కర్మ కూడా నాకొద్దు. చచ్చిపోయిన ఎండి గడ్డి తీసుకొని నేను బతుకుతాను, ఈ శరీరాన్ని నిలబెట్టుకొని నేను చచ్చిపోతాను అని నిర్ణయించుకుంటాడు. అమ్మ ఒక్కసారి మిస్టేక్ జరిగింది, రెండోసారి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ జరగొద్దు అని చాలా తపస్సు జీవితాన్ని గడుపుతాడండి. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. మనం వినడానికి ఏదో అలా ఉంటుంది, కానీ వాస్తవంలో ఉంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి యొక్క జింక యొక్క జన్మ నుంచి మనం తెలుసుకోవాలి. ఒక ఇతర జీవుల మీద ఆధారపడి బతకడం అనేది వైదికంగా ఏ విధంగా బతకాలో ఆ విధంగా తెలుసుకొని బతకడమే తప్ప వేరే విధమైనది లేదు. మనకి ఇంగ్లీష్లో ఒక శాస్త్రం ఉంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టము తెలియదండి, నన్ను వదిలేయండి అని అంటే మన జడ్జి వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. అలాగే మీరు రేపు యమధర్మరాజు తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబడ్డాక, సార్ నాకు తెలియదు సార్, నేను కోళ్ళని 100 కోళ్ళు తిన్నా మా గవర్నమెంట్ ఏమనలేదు సార్, మీరు వచ్చినాక మీరంతా నన్ను మీరంటే నాకేమి తెలుసు సార్, నన్ను ఇది ఒకసారి దండం పెడతా వదిలేయండి, నేను నేను మా భూమి మీదకి పోతా, మళ్ళీ పుట్టియండి, ఈసారి కోళ్ళు తినను, ఏమి తినను, ఎండుగడ్డి తిరిగి బతుకుతా సార్, నన్ను వదిలేయండి అంటే అవన్నీ కుదరవురా. నీకు తెలియదు కాబట్టే కదా మీ బజార్లకి ఇస్కాన్ నుంచి ప్రభుపాదుల వారు పంపించిర్రు, చెప్పించిర్రు, అవి తెలుసుకోమని. ఎందుకు పాటించలేదురా అంటే, సార్ అప్పుడు చెప్పిర్రు కానీ మేము నమ్మలేదు సార్, మాకేమిరకా ఇది నిజమని ఇప్పుడు మీ ముందరకు వచ్చినాక నాకు నిజమని తెలిసింది అంటే. అందుకనే ఇప్పుడు 2 దెబ్బలు తిని బాగా అన్నీ తీసుకొని వెళ్ళు, అప్పుడు నిజమని నమ్ముతావు కదా అంటే మళ్ళీ తోమేస్తారు, మళ్ళీ కోడి జన్మ వచ్చేస్తుంది. మళ్ళీ కోడి జన్మ రాగానే మళ్ళీ మర్చిపోతాడు, యమధర్మరాజును కలిసిన విషయం మర్చిపోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చేస్తాడు. ఇక్కడికి రాగానే ఈ భూప్రపంచంకి రాగానే జరిగే మొట్టమొదటి స్టెప్ ఏందో తెలుసా? మరుపు. ఇంతకుముందు ఏం జరిగింది? ఇంతకుముందు పెట్టిన వాతడు మర్చిపోతాడు, యమలోకంలో వేడి వేడి ఏమంటాము ఇనుముని కరగబెట్టి తాపిస్తారు కదా, అది మర్చిపోతాడు, వాడి పేగులే వాడిని పీకి తీపిచ్చి నోట్లో పెట్టి తినిపించినవి అయ్యి మర్చిపోతాడు, ప్రతిదీ మర్చిపోతాడు. దోమలు పట్టి పట్టి కొట్టి కొట్టి చంపుతాయి, అయ్యి మర్చిపోతాడు, మొత్తం మర్చిపోయి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈ సమాజమే కనిపిస్తుంది, ప్రభుత్వమే కనిపిస్తుంది, జనాలే కనిపిస్తారు, ఈ భోజనాలే కనిపిస్తాయి. ఇంకా ఎండుగడ్డి తిన్నదాన్ని బట్టి గుర్తు చేసుకోండి మనం ఎంత జాగ్రత్తగా బతకాలో, ఎంత జాగ్రత్తగా మనం బతకాలో. మనకి ఇంకొక జీవిని బాధ పెట్టే హక్కు లేదు మనకి, గుర్తుపెట్టుకోండి. నువ్వు సుఖంగా బతుకు, ఇంకొక జీవిని బాధ పెట్టే హక్కు నీకు లేదు. అది సృష్టి ధర్మం, దట్స్ ఆల్, అంతే, ఇక వేరే ఏమీ లేదు. నువ్వు ఎలా బతుకుతావు, ఎలా బతకాలో నీకు అందుకనే వేదాలు ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, మన గవర్నమెంట్ చట్టం ఉంది కదా, రాజ్యాంగం అని, ఇలా ఇవన్నీ ఆ విధంగానే మనకి వేదాలు ఇచ్చారు. ఆ వేదంలో చదువుకో, నువ్వు ఎలా బతకాలో ఎలా చేయి. మొత్తానికి ఈ యొక్క భరత మహారాజు ఆ జీవితం మనమంటాము హరిని లా పుట్టి చనిపోతాడు, జింక జీవితాన్ని చాలిస్తాడు. జింక జీవితం తర్వాత
మళ్ళీ తర్వాత ఏం జీవితం రావచ్చు అవకాశం ఉంది? మనిషి జన్మ ఇస్తాడా ఈడ? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే జింక జీవితంలో ఉన్న తన ప్రతి క్షణం మనసు ఎక్కడ ఉంది? చాలా అలర్ట్గా ఉన్నాడు, అలర్ట్గా ఉన్నాడు, ఎక్కడ కూడా తప్పు చేస్తలేడు ఇక. సో చనిపోయి ఒక కుటుంబంలో పుట్టాడండి, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళందరూ ఉంటారనమాట. ఒక బ్రదర్ ఉంటాడు. అయితే ఈయన పుట్టినాక ఇప్పుడు పోయిన జన్మ గుర్తుంటదా ఉండదా? మీ ఐడియా ప్రకారం గుర్తు జన్మ ఇయ్యాలి. ఎందుకంటే స్వామి యోగక్షేమం వహామ్యహం కదా. ఒరే నాన్న, నువ్వు ఆ రోజు తప్పు చేసావు, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి ఇది చేయాలి కదా. సో ఇంతకు ముందు లాగా ఇప్పుడు కూడా పోయిన జన్మ గుర్తుంటుంది. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. పెద్ద మహారాజు అడవి భార్యా పిల్లల్ని వదిలేశాడు, అడవికి వెళ్ళిపోయాడు, జింక ప్రేమలో పడిపోయాడు, చచ్చిపోయాడు. జింకని తలుచుకున్నందుకు జింక జన్మ ఎత్తాడు. పోయిన జన్మలో నేను రాజుని అని గుర్తుంచుకున్నాడు. గుర్తుంచుకొని మళ్ళీ తప్పులు చేయకుండా ఇంకా సాటి జింకలతో ఆటలు ఇవన్నీ ఏమీ లేవు. మళ్ళా ఆటలాడుకుంటూ ఇంకో జింకను తలుచుకున్నాడు అనుకో, మళ్ళీ ఏమవుతుంది? అక్కడనే జింకల ఫ్యామిలీలో సెటిల్మెంట్ అయిపోతాడు. ఎవరితోని సహవాసం లేదు. ఆయన మొత్తం మనసు అంతా కూడా వాసుదేవుడి మీదనే ధ్యానం. తర్వాత మనిషి జన్మ వచ్చింది. ఆ మనిషి జన్మగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. యజ్ఞోపవీతము ఇవన్నీ చేపిస్తారు కదా. ఇప్పుడు కూడా పోయిన జన్మ గుర్తుంది, 2 జన్మలు గుర్తున్నాయి. ఓ నేను ఇంతకు ముందు జన్మలో జింకని, ఇంతకు ముందు జన్మలో భరత మహారాజుని, ఈ చక్రం ఈ రాజ్యం మొత్తానికి చక్రవర్తి, ఫలానా ఫలానా ఆమె నా భార్య, నా పిల్లలు, అందమైన భార్య మొత్తం వదిలేసి, అయ్యో జింక జన్మ వదిలేసి ఒక జన్మ ఒక భరత మహారాజుగా ఉన్నప్పుడు జన్మ వృధా అయిపోయింది, జింకలా పుట్టాను, అయ్యో మళ్ళీ మనిషి జన్మ వచ్చింది అని బాధపడతాడు. గుర్తుంది, ఆ మనిషి సరే గుర్తుందిలే అని ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మా ఈసారి తేడా వచ్చింది అంటే నా పని కథం. ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మలో తేడా రాకూడదు, ఈ జన్మలో నేను వైకుంఠం వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోతాడు. మరి నేను వైకుంఠం వెళ్ళాలి అని అంటే నేను ఎలా ఉండాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మామూలుగా అందరు ఎలా ఉంటారు? తమ్ముడు అనగానే అన్నయ్య అంటాడు, ఆట ఆడుతుంటారు, కొట్టుకుంటారు, బుద్ధిగా అన్ని శ్లోకాలు నేర్చుకుంటారు, యజ్ఞోపవీతం, పిల్లలు ఎలా పెరుగుతారు, మంచిగా అన్ని చదువుకుంటారు, వెళ్తారు కదా. ఈ భరత మహారాజు ఎలా తయారవుతాడంటే పిచ్చివాడిలా తయారవుతాడు కావాలని. అది యజ్ఞోపవీతం వేసుకో అంటే యజ్ఞోపవీతం పీకేస్తాడు, అన్నం తిను అంటే కుడి చేతి తినకుండా ఎడం చేతి తింటాడు. మొద్దు బండ ఆవిడంటా చూసినావా? అప్పుడప్పుడు బండోడు అంటావా? అప్పుడప్పుడు కొంతమంది ఉంటారా, ఆయనకి అర్థం కాదు. అరే మెంటలోడు రా, వానికి ఏం అర్థం కాదు బండోడు. ఒకటి చెప్పితే ఒకటి చేస్తాడు. గాయత్రి మంత్రం ఏదైనా చెప్పినావు అనుకోండి, రివర్సల్ చెప్తాడు కావాలని తిక్కగా. మీరు ఒక చిన్న శ్లోకం ఏదైనా నేర్పించారు అనుకోండి, దాన్ని కావాలనే తిక్కగా చెప్తాడు, పిచ్చి పిచ్చిగా చెప్తాడు. తండ్రి బాధ, అయ్యో ఈ కొడుకు ఇట్లా తిక్కగా ఉన్నాడు, బండగా ఉన్నాడు, వీరికేమో నేర్పించలేకపోతున్నాము. కానీ లోపల మాత్రం మామూలు వ్యక్తి కాదు, సమస్తము తెలుసు, సమస్త భాగవత జ్ఞానం ఉంది, సమస్త భగవద్గీత శాస్త్రము, వైదికము, భగవంతుడు, గత జన్మ ఆ జన్మ మొత్తం ఐడియా ఉంది. నెక్స్ట్ నా యొక్క గోల్ భగవంతుడు తప్ప ఇక ఏమీ లేదు ఆయనకి. ఎదుట్లో వాడినో ప్రతి ఒక్కడి శరీరం కాదు ఆత్మ అని అంత స్థాయిలో ఉన్నాడు ఆయన, మామూలు వ్యక్తి కాదు. కానీ బయటికి పిచ్చివాడు, జడ. ఆయన పేరు ఇప్పుడేం పేరు పెట్టారంటే జడభరతుడు అన్నాడు. జడభరతుడు అంటే జడ అంటే తెలుసా? ఇది జడ అంటే భౌతిక పదార్థం. దీన్ని కొట్టామనుకో, ఎందుకు కొడుతున్నావు అంటదా? ఇది ఎందుకు అంటే ఇది జడము అంటే పదార్థము, జడ పదార్థము అంటే కదలలేనిది పదార్థం అన్నాం, జడ పదార్థం. జడభరతముని అంటాం. జడభరతముని అంటే దీన్ని కొడితే ఎందుకు నన్ను కొడుతున్నావు అని ఏ విధంగా అనదో, ఈ జడభరత మహారాజు కాదు, జడభరత ముని అన్నాడు. ఇప్పుడు ఈయనను కొట్టినా గానీ ఎందుకు కొడుతున్నావు అన్నాడండి, అన్నాడు ఆయన. అంతటి స్థాయి అన్నమాట. పిచ్చివాడిలా ఉంటాడు, ఈయనకి ఏమీ తెలియదు కదా అని చెప్పేసి ఆ సమితి తల్లి ఉండి కూడా ఆయనకన్ని బండ పనులన్నీ చెప్పేవాళ్ళు, చేయరాని పనులన్నీ చెప్పేవాళ్ళు. ఇంట్లో మిగిలిపోయిన సద్దన్నం, పాసిపోయిన అన్నం ఉంటది కదా, ఈ పాసిపోయిన అన్నం ఆయనకు పెట్టేవాళ్ళు. నాకేంది ఎట్లా పెడుతున్నారు, నటించినందుకు ఏమో తెలియదు అనుకుంటున్నారా అని వేదాలు చెప్పలేదు, ఆయన జ్ఞానాన్ని చెప్పలేదు. నేను ఎవరు అనుకుంటున్నావు, దీనికి రాజుని నేను అని మాట్లాడలే. ఒక్క మాట కూడా మాట్లాడకుండా
ఏ పాసిపోయిన అన్నం పెడితే అది తినేవాడండి. ఎందుకు? పొరపాటున కూడా నేను అందరిలో కలిసి ఉండొద్దు. కలిసి ఉంటే ఏమైంది? మమ్మీ, డాడీ, చెల్లి, అక్కి అని చచ్చిపోయే ముందు మమ్మీ అనుకుంటూ చనిపోయాడు అనుకో, మళ్ళీ ఒక జన్మ వస్తుంది. తమ్ముడు అనుకుంటూ చచ్చిపోయినా ప్రాబ్లమే. ఇంట్లో ఎవరు అటాచ్ అవుతారుగా, ప్రేమగా క్లోజ్గా ఉన్నప్పుడు. మళ్ళా నాకు ఇది అవసరమా కర్మ, దానికంటే సద్దన్నమే బెస్ట్, చాలా బాగుంది అని సద్దన్నము పాసిపోయినము ఏది పెడితే అది తినేవాడండి. దోమలు గీమలు ఏమి లేదు, ఒక్క రాయే ఒళ్ళండి, రాయిలాగా పెంచేసి పట్టించుకోడు శరీరం. అలా మొత్తానికి అలా అలా జీవితం గడుస్తూ ఉండగా మొత్తానికి ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతాడు. ఆయనకి ఏంటంటే అసలు ఆ ఇంట్లో సద్దన్నం కాదు, ఆయనకి తిండి దొరికినా దొరకకపోయినా, ఆకలైనా పంచభక్ష పరమనాల్లా తేడా ఏమీ లేదు ఆయనకి. ఆకలితో టెన్షన్ పోతా ఉంటాడు. ఎక్కడైనా భోజనం దొరికితే తింటాడు, లేకుంటే ఎండుతాడు. వర్షము నీళ్ళ, రోడ్డు మీద ఆకుల అలవా కండగడ్డలు, ఆయనకి ఏమి లేదు, ఏడ దొరికితే ఆడ. ఆయనకి ఈవెన్ ఎత్తుగడానికి కూడా అవసరం లేదు, నేల మీద మట్టి నెల మీద పడేసుకుంటాడు. అంత మామూలు స్థాయి కాదు, అవధూత స్థాయి అది. ఇంకా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ జరగొద్దు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక దగ్గర కాళికాదేవికి బలి ఇస్తారు కదా, ఇప్పుడు కూడా ఉందిగా, మేకల్ని ఇస్తారా, మేకల్ని కోళ్ళని బలి ఇస్తారు. అక్కడ ఒక అతను బాగా ధనం ఉన్న వ్యక్తి, ఆయనకి ఏదో ధనం వస్తుందనో, ఇప్పుడు కూడా పిచ్చి బట్టి చేస్తుంటారు కదా జనాలు, మేకల్ని ఇస్తారు, కోళ్ళని బలిస్తారు, అక్కడక్కడ మనుషుల్ని కూడా ఇస్తుంటారు, మనకు బయటపడదు. అదేదో మంచి లాభం అయితే. అట్లనే ఒక బలిష్టమైన వ్యక్తిని అమ్మవారికి బలి ఇస్తే ధనం వస్తుంది, ఏదో అని లాభం ఉందని పిశాచంతో ఒకరు చేస్తారు. ఈయనను పట్టుకుంటారు, ఎవరిని? ఈ జడభర్తముని పట్టుకుంటాడు. దా దా అంటే ఆయన ఏమంటాడు? ఎక్కడికి ఏమన్నాడు? ఎక్కడికి అనే ప్రశ్నే లేదు ఆయనకి. ఎక్కడికి తీసుకుపోతే ఎక్కడికి పోతాడు, మాట్లాడాడు, పోతాడు, తీసుకుపోతాడు, కూర్చోబెడతాడు, బాగా భోజనం పెడతాడు. ఇంత పెట్టినా వద్దన్నాడు, కొద్దిగా పెట్టినవి ఎందుకు అన్నాడు, అంత తింటాడు, కూర్చుంటాడు. స్నానం చేపిస్తారు, ఎందుకు స్నానం చేపిస్తున్నావు అన్నాడు. అంటే బలికని అర్థమవుతుంది. బొట్లు పెడతారు, పసుపు అంటిస్తారు, అన్ని చేస్తారు. ఏం చేస్తున్నారో నన్ను అడుగుడు. ఎందుకు? ఆయన శరీరము వేరు, ఆత్మ వేరు. ఈ శరీరము వేరు, ఆత్మ వేరు అని ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయనకు భయం అంటే తెలియదు. ఎందుకంటే ఈ శరీరాన్నే వాళ్ళు స్నానం చేపిస్తున్నారు, నన్ను కాదు అనే భావనలో ఉన్నాడు ఆయన. మనకది అంత తేలిక కాదు. వాస్తవానికి లోపల ఆత్మ వేరు, శరీరం వేరు. వాళ్ళు స్నానం చేపించేది శరీరానికి, బొట్లు పెట్టేది శరీరానికి, బలిద్దామనుకున్నది శరీరానికి, ఆత్మను బలివరేరు వారు. ఆ స్థాయిలో ఇతన్ని బలిపీఠం మీద పెట్టి తలని తెద్దేసేద్దామని పట్టుకుంటారు. ఎవరు? కాళికాదేవి. కాళికాదేవి రూపం ఎలా ఉంటుందో తెలుసుగా, చేతిలో కట్టుకోవాలి పెట్టుకొని చేస్తే కాళికాదేవి తెలిసిపోతుంది కదా, వాళ్ళకి తెలుసు కదా, మహాభక్తుడు, మహానుభావుడు, వైష్ణవుడు. బయట జనాలు గుర్తుపట్టలేదు ఆయన ఎవరు అనేది, దేవతలకు తెలియదా ఎవరెలాంటి వాళ్ళు. ఏ కత్తితోనైతే అతన్ని బలివ్వాలనుకున్నారో అదే కాళికాదేవి, మన సినిమాలలో చూస్తాం కదా, ఆ టైప్ లో విగ్రహంలో నుంచి బయటకు వస్తాయి, ముక్కలైపోతుంది విగ్రహం. భయంగా అట్ట, ఎలా అంటే వికట్టహాసం అంట, చూసారా? అసలు అది ఒకవేళ మనం నిజంగానే చూస్తే బతకం, మనం ఆ శక్తి లేకుంటే బతకలేము. అంత వికటహాసం. కాళికాదేవిని చూడాలంటే కూడా అంత ఇది కాదు, మామూలు విషయం కాదు. వికటంగా ఉంటుంది హాసం, నాలుక పెద్దగా, రక్తము, కండ్లు గుడ్లు, అది ఎట్లా ఉంటామో మనం చూసే బొమ్మ అయితే 1%, అసలు అయితే వేరే విధంగా నిజంగా చూస్తే ఇదైపోతాడు. ఆ రూపంలో దూకు వచ్చేసి అదే కత్తిని తీసుకొని ఎవడైతే తలను నరకాలని చూస్తాడో వాని మెడనే కత్తేస్తుంది. వాని మెడ అక్కడ ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో ఒక్కొక్కరిని తలకాయని కత్తిరించి కొట్టేసి ఆ తలకాయల్ని పట్టుకొని బంతులాట ఆడేస్తుందండి కాళికాదేవి. ఆ యొక్క కాళికాదేవి అనగానే ఆమె కూడా అనుచరులు ఉంటారు, రుద్ర శివుడికి అనుచరులు, ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ ఉంటారు కదా పక్కన. వీళ్ళందరూ కబడ్డీ ఆడేసుకుంటారు, కబడ్డీ ఆడేసుకొని రక్తం తాగేస్తారు. రక్తం భక్తుణ్ణి, అసలు చీమకు కూడా హాని చేయని వాడిని, భగవంతుడు కృష్ణుడి, విష్ణు భగవానుడి యొక్క భక్తుణ్ణి ఇది చేస్తారా మీరు? చూడండి, ఎవరైనా అమ్మవారి భక్తులు అనుకునేది ఆయన, ఓకేనా? ఈ జడభరతుడు ఎవరి భక్తుడు? విష్ణు భక్తుడు. ఈ చంపింది ఎవరు? విష్ణువా? కాళికాదేవి చంపింది.
ఇందాక మన శ్లోకం చూసాం కదా, పరిత్రాణాయ సాధూనాం. విష్ణు వచ్చాడా? స్వయంగా విష్ణు వచ్చాడా? ఆయన అన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏది జరగాలో అది జరుగుతుంది. కాళికాదేవైనా ఏ దేవత అయినా ఏ సమయంలో కొన్నిసార్లు ఎలా జరగాలో అది భగవత్ సంకల్పం. భగవంతుడు స్పష్టంగా రావాల్సిన అవసరం లేదు. అక్కడ రాజు, అప్పట్లో రాజుని ఎలా తీసుకుపోయేవాళ్ళు? ఇప్పట్లో అంటే కారు వెనక కారు, 10 కార్లు ఉంటాయి, 50 కార్లు ఉంటాయి. అప్పుడు రాజు అంటే ఓ పల్లెకిలో మోసుకొని పోయేవారు. నలుగురు సిపాయిలు రాజుని పట్టుకొని పోతున్నారు. ఆయన రహుగణ అనే ఒక మహా గొప్ప భక్తుడి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుందామని వెళ్తూ ఉంటారనమాట. ఈ నలుగురు మోస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఈ బండగా ఉన్న జడతమర్తముని, ఇంతకుముందు ఈ 3 జన్మలు ఎత్తాడు కదా, ఆడంగా పోతుంటారు. వీళ్ళ నలుగురిలో ఒకరికి అవసరం వస్తుంది, ఒకరికి ఏదో చేత కాకుండా ఏదో ఇబ్బంది అయ్యి ఇంకొక వ్యక్తికి రెస్ట్కో దేనికో ఇంకొకరు మోస్తే బాగుంటుంది అని అనిపించింది రాజుగారి. చెప్తే మరి అయ్యగారు మరి ఆయన్ని పట్టుకొని రమ్మంటారా అంటే, సరే పట్టుకురండి, పట్టుకోమనండి. పల్లకి ఈయనను పట్టిస్తారు జడభరత ముని. ఇట్రా అంటే సరే పట్టు. అసలు ఏమీ మాట్లాడు, ఇది చెప్పు చేయంటే చేస్తాడు. నేను ఎందుకు చేయాలి అనడు. నాకేమని ఇస్తావా? అసలు ఆయన ఒక రాయిలాగానే ప్రవర్తిస్తాడు. మస్తుంటాడు, మస్తు పోతూ ఉంటాడు. అడవిలో వెళ్తుంటాడు. పోతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, మామూలుగా నలుగురు మోసినప్పుడు ఎలా ఉంటుందండి, ఈక్వల్గా నడిస్తే సమానంగా పల్లకి అనేది ఎగరకుండా పోతుంది. ఎవరైనా ఒక్కలైనా స్లోగా నడిసి ఢల్లున పైకి ఎగిరిన అనుకోండి, ఏమవుతుంది? అది పైన రాజు కూడా ఎగురుతూ ఉంటాడు. ఈయన మధ్యలో ఢమ్ అని ఎగురుతున్నాడు పిచ్చోన్లాగా. ఎందుకో తెలుసా? ప్రతి 3 అడుగులకి నేల చూస్తున్నాడు జాగ్రత్తగా, ఏమైనా చీమలు ఉన్నాయా. చీమలుంటే ఏం చేస్తాడు? ఢల్లున దూకి అంత దూరం పెడతాడు. అప్పుడు ఈ పల్లకి ఏమవుతుంది? ఢల్లున ఎగురుతుంది. రాజుకి కాలుతుంది. ఏమరా మెంటల్ లేసిందారా, ఇంత ఎత్తు లేస్తున్నారు, మంచిగా చిన్న పని మంచిగా పని అని రాజు అరుస్తున్నాడు. అయ్యా రాజుగారు, సారు మావేం కాదండి, మేము ముగ్గురం బానే ఉన్నాం, ఈ కొత్తగా వచ్చింది కదా ఈయనతోనే మాకు ప్రాబ్లం. ఈయన డబా ఎగురుతున్నాడు, మళ్ళీ మేము కష్టంగా గుంజాల్సి వస్తుంది, మేము గుంజినప్పుడు వస్తలేడు, ఆయన పోయినప్పుడు పోతున్నాం, ఆయన ఎగురుతున్నాడు, మా వల్ల కావట్లేదు అని అంటే రాజు ఆయనతోనే మందలిస్తాడు. ఏమైనా నువ్వు బాగా బలిసున్నావు, బాగా లావుగున్నావు, నువ్వు చాలా అలిసిపోయినట్టున్నావు కదా, సరిగ్గా వేయలేకపోతున్నావు కదా, వ్యంగ్యంగా అంటాడు రాజు. వాస్తవానికి ఆ రాజు కూడా మంచి వాడే, మంచి భక్తుడైనప్పటికీ అహంకారం ఉంటుంది కదా ఏదో కొంత మూలాన. ఆ వ్యంగ్యంలో రాజు అనే అహంకారంలో మాట్లాడతాడు. మంచివాడు కూడా ఒక్కొక్కసారి అహంకారంగా మాట్లాడుతుంటాడు. అందుకనే అహంకారం ఉండకూడదు. మంచితనంలో ఎక్కడ కూడా అహంకారం అనేది ఉండకూడదు అనమాట. అన్నగానే ఏం పట్టించుకోడు, ఆయన అలాగే పోతుంటాడు, అలాగే చీమలు వస్తుంటా ఎగురుతుంటాడు. రాజుకి ఎలా ఉంటుంది? ఇంకా కాలుతుంది. ఏంటంటే ఒక మాట అంటే రాజుకే భయపడట్లేడు, ఏమి నా కత్తికి పని చెప్పమంటవా, చంపమంటవా, ఎవరనుకుంటున్నావు? చాలా అద్భుతమైన సంభాషణ ఉంటుంది. ఇదంతా ఫ్యూచర్లో లెక్చర్స్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఇది ఓన్లీ చిన్న స్టోరీ తెలుసుకుంటున్నాం. అక్కడ మాట ఇప్పుతాడండి జీవితంలో ఎక్కడ మాట మాట్లాడాడు. అక్కడ రెండవసారి నేను చంపేస్తాను అన్నప్పుడు ఆయన చాలా మాటలు చెప్తాడు. సమ్మరి ఏంటంటే, ఎవరిని చంపుతావు నువ్వు? నన్ను చంపలేవు నువ్వు అంటే, నేను ఆత్మని అనే విధంగా చెప్తాడు. మరి నువ్వెవరివి? ఈరోజు రాజులా ఉన్నావు, నెక్స్ట్ నువ్వు వేరే వాడు రాజులా ఉంటాడు, నేను తర్వాత రాజునై ఉండొచ్చు, నువ్వు కుక్క పిల్లవు కావచ్చు, నేను కుక్క పిల్లని కావచ్చు. ఆయన ఆల్రెడీ రాజే కదా, రఘువన కంటే ముందు ఈయనే రాజు. రేపు నువ్వెక్కడుంటావో తెలియదు, నేనెక్కడుంటానో తెలియదు, ఎవరిని చంపుతావు అని అంత కొంచెం చాలా అద్భుతమైన, అసలు మహానుభావులు అలాంటి వాళ్ళు మాట ఎత్తరు, కానీ మాట్లాడాడు అంటే ఒకే ఒక కారణం. అదే రాజు పరమ పాపిష్టి వాడైతే మాట్లాడేవాడు కాదు, తెలుసా? రాజు మంచివాడే కాబట్టే మాట్లాడాడు, మంచివాడే కానీ అహంకారంతో మాట్లాడాడు. అతనికి జ్ఞానబోధ ఇద్దాము అని మాట్లాడేసి అప్పుడు ఆయన రహుగణకి ఇది చెప్తారనమాట. రహుగణ అద్భుతమైన ప్రశ్నలు వేయడము, ఈ యొక్క జడభరతముని కూడా ఎన్నెన్నో ఎంతెంతో క్లాస్ వీక్తాడు అనమాట. సో దాని తర్వాత వెంటనే ఆ ఒక్క చిన్న డైలాగ్కే కాళ్ళ మీద పడిపోతాడు రాజు. కాళ్ళ మీద పడిపోతాడు. నాయన, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, మామూలుగా ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు అని ఆ యొక్క పల్లకి నుంచి కళ్ళన దూకేసి కాళ్ళ మీద పడిపోతాడు. అంటే అలాంటి సాధువులంటే అది ఉంది. కాకపోతే ఈయన ఎలా ఉన్నాడు? పిచ్చిగా ఉండేవారికి జనరల్ పర్సన్, ఒక బండ లాంటి మనిషి అనుకొని అరిశాడు.
కాబట్టి మనం ఏ వ్యక్తి ఎలాంటి వాడో తెలియదు. ఒక వ్యక్తికి అపకారము చెయ్యకూడదు. వ్యక్తి కానీ, జీవి కానీ ఎవరికి అపకారము చేసినా అది చాలా ప్రమాదం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ జడభరత మునిని బలి ఇవ్వాలన్నప్పుడు కాళికాదేవే స్వయంగా వచ్చింది. స్వయంగా వచ్చింది. కానీ అన్ని సమయాల్లో స్వయంగా రాకపోవచ్చు. ప్రతిసారి స్వయంగా రావాల్సిన అవసరం లేదు. స్వయంగా రావాల్సిన అవసరము లేదు. మిగిలిన వాటి విషయంలో ఏమవుతుంది? యమధర్మరాజు చూసుకుంటాడు. కాబట్టి అవతల వ్యక్తి ఏంటి, చట్టం ఏంటి, భగవంతుడు ఇస్తున్న చట్టం ఏంటో చూసుకోవాలి. ఈ యొక్క ఏమంటారు కదా, పిల్లిగాక కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నాకెవరూ కనిపిస్తలేదు అన్నట్లుగా నేను ఏ పాపము చేసినా నాకేం కావట్లేదు కదా. ఈరోజు అదే కదా దేవుణ్ణి నమ్మని వాడు మాట్లాడే మాట. నేను ఎన్ని చేసినా నాకేం కావట్లేదు కాబట్టి దేవుడు లేడు. పరోక్షంగా అది అర్థం అదే కదా. ఒకవేళ తప్పు చేసినాక తెల్లారే వాడికి కుష్టి వచ్చింది అనుకోండి, తప్పు చేస్తాడు ఎవడన్నా లంచం తీసుకోగానే తెల్లారి కుష్ఠరోగం వచ్చింది అనుకోండి, మళ్ళీ లంచం తీసుకుంటాడా? ఏదన్నా తప్పు చేయగానే తెల్లారే ఇంకో రోగం వచ్చింది అనుకోండి, మళ్ళీ లంచం ఉంటుందా? అట్లా శిక్షిస్తే ఇంకా ఇలా ఇక్కడ ఇది కలియుగం ఎందుకు అవుతుంది? కలియుగం కాదు కదా, ఇది సత్యుగం అవుతుంది. कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरंत आएंगे। कृष्णा